వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాల గురించి ఇవ్వడానికి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నాకు భయం ఉండే, అరే 2 సంవత్సరాలుగా మనం కష్టపడతా ఉన్నాం, మరి రేపు జరగబోయే లోకల్ ఎన్నికల ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది. జిల్లాల ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాల ముఖ్యమంత్రిగా తర్వాత 2వ స్థానంలో నేనున్నందుకు అది మీరందరూ అవకాశం కల్పించినందుకు నేను ఈరోజు గర్వపడతాను. ముఖ్యంగా కొత్తగూడ మండలానికి సంబంధించి కొత్తగూడ ఎప్పుడు కూడా నన్ను ఆదరిస్తుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే ముందు నిలబడాలంటే దానికి కారణం కొత్తగూడ మండలం. ఈరోజు సర్పంచులుగా 24 మంది పోటీ చేస్తే 21 మంది సర్పంచులను కొత్తగూడ మండలం నుంచి గెలిపించినట్టే ఏ విధంగా ఇక్కడ ఉన్న కొత్తగూడ మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం 134 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే మనము 93 సర్పంచులకు మనం గెలుచుకున్నాం. మొత్తంగా అందులో 3 ఇండిపెండెంట్ కూడా ఈయన 2 రోజులలో మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఓవరాల్ గా వాళ్ళతో పోల్చుకుంటే మొత్తం 97 మంది సర్పంచులు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సర్పంచుల విషయానికి వస్తే సర్పంచుల గురించి సర్పంచులు ఏ విధంగా రాబోయే రోజుల్లో మీరు ముందు ప్రజలలో అంటే గ్రామాలలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలతో ఏ విధంగా మనము మంచి సంబంధాలను కొనసాగించాలనే దాని మీద కూడా మీరందరూ ఇక్కడ గెలిచిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ అందరి మీద నమ్మకంతో ఈరోజు గెలిచిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు మీ మీద నమ్మకంతో మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. సో వాళ్ళ నమ్మకాలను అమలు చేయకుండా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన వాగ్దానాలు మనం చాలా చేస్తా ఉన్నాం. అందులో కొన్ని చెప్తా నేను. సో మీకు కావాల్సిన విధులే కానివ్వండి, ఈ గ్రామంలో మీరు ఎన్నికల ఆలోచించారు, నేను ఎన్నికల ప్రచారం కోసం ఇచ్చిన హామీలు కానివ్వండి, అవి ఖచ్చితంగా మనం ఎవరు కూడా మాట అంటే పారిపడుతులం కాదు, మాట తప్పడం కాదు, 100% మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీ మాట నిలబెట్టుకునే విధంగా నేను మీకు అండగా ఉందని కూడా ఈ సందర్భంగా మాటిస్తాను. కాబట్టి గ్రామ అభివృద్ధికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాలలో. ఎందుకంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారం నుండి అన్ని రంగాలను కూడా గ్రామాలకు దాని ఉద్దేశించింది. ఇక్కడ చాలా గ్రామాలలో నేను చాలా గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టడం జరిగింది. చాలా గ్రామాలలో స్కూళ్ళలో ఫర్నిచర్ లేకుంటే ఆ స్కూళ్ళలో ఫర్నిచర్ చేయడం జరిగింది. స్కూళ్ళకు కావాల్సిన చాలా మౌలిక వసతులు కూడా మనకు కల్పించాం గ్రామాలలో స్కూళ్ళలో. సో ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మనం అందరం కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. ఎక్కడ కూడా మనం ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం పనిచేసుకుంటూ ఉంటుంది తప్ప మాట తప్పి ఎక్కడ కూడా వాళ్ళలాగా అబద్ధ ప్రచారం చేస్తలేదు. ముఖ్యంగా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు మనం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎన్నికలలో హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన 2 రోజులలోనే ఇక్కడ మహిళలు ఉన్నారు, చాలా మంది మా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం. కొన్ని కోట్ల మంది మహిళలు ఈరోజు రూపాయి టికెట్ పెట్టకుండా మీ ఊళ్ళకి వచ్చి పట్టణం పాలమూరు పోయి వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోకి బస్సు ఛార్జీలు అడగకుండా బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు బ్రహ్మాండంగా అమలైతే ఉంది. ఎంతో మందికి ఇప్పటికీ కొన్ని వందల మందికి నేను యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది, కొన్ని వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఈరోజు మనం అందిస్తా ఉన్నాం. దాంతో పాటు అదేవిధంగా వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు కూడా తిప్పికొట్టే విధంగా మీరు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు బాధ్యతగా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు మీ ఎమ్మెల్యే తీర్మానం ఉన్నారని గుర్తుపెట్టుకొని మీకు ఏ అవసరం ఉన్నా ఒక సర్పంచే కాదు ఉప సర్పంచ్ చెప్తా ఉన్నా, వార్డు మెంబర్లు చెప్తా ఉన్నా, మీరు కూడా మీ వాళ్ళ మీరు ఏమైనా హామీ ఇస్తుంటే మీ వాళ్ళు హామీ నెరవేర్చిన లక్ష్యంతోనే నేను రాజకీయాలకు వచ్చిన తప్ప ఏదో రాజకీయాలకు వచ్చి పనుల కోసం పైసలు సంపాదించుకునే రాజకీయాలకు రాలేదు. మీ అందరితో కలిసి రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇంకా మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోదామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. దానికి మీ సహకారం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మా సర్పంచులు ఇప్పుడే ఇద్దరు
మా గ్రామాలకు నిధులు కావాలని అడుగుతా ఉన్నారు. నేను ముఖ్యంగా మహిళా సర్పంచులకు నేను హామీ ఇస్తా ఉన్నా, అమ్మ మీరు ఏమైనా మీ గ్రామాలకు మీరు ఏం ఆలోచించినా నేను నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలు భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నతంగా రాణించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మన లక్ష్యం ఒకటే, ఈ మన రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారి అంటే ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో మీరందరూ కూడా భాగస్వాములై మీ గ్రామాల అభివృద్ధితో పాటు మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కూడా మీరు వాళ్ళకు అంటే అవగాహన కల్పిస్తూ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా మనం చాలా కార్యక్రమాలు మహిళలకు చేస్తా ఉన్నాం. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి చాలా సహకారం అందిస్తా ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం. సోలార్ యూనిట్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం. సో ఈ విధంగా అన్ని రంగాల కూడా మనం మహిళలనే ప్రోత్సహిస్తా ఉన్నాం. కాబట్టి అన్ని రంగాల కూడా ఇక్కడ ఉన్న మహిళా సర్పంచులు అందరూ కూడా మీరు ధైర్యంగా మీ గ్రామాలు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోండి. మా జీఎంఆర్ ఉన్నాడు, వాడు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా ఏం పాత్ర మేము చేసి పెడతామని చెప్పేసి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ వెనకాల నేనున్నా, తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మీ నిధులకు సంబంధించి మీ గ్రామ అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మా సర్పంచులు పురుష సర్పంచులు కూడా చెప్తా ఉన్నా. మీరు మళ్ళీ వాళ్ళకి చెప్పారు కదా, మాకేం చెప్పలే అన్నా అని పోయి సాయంత్రం పోయి మంది మందేసి పడుకున్నారు. చాలా బాధ్యత చాలా పెద్ద బాధ్యత మనకు అప్పచెప్పారు. గ్రామస్తులు మిమ్మల్ని గెలిపించగానే మీ మీద ఆ బాధ్యత ఉంచింది. కాబట్టి మీరు బాధ్యతతో పెరిగి ఆ గ్రామంలో అందరితో సత్యంతో పార్టీలకు అతీతంగా వాడు ఇవ్వడం మనకి చేసినా చేయకపోయినా పార్టీలకు అతీతంగా ఒకసారి సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఆ గ్రామం మొత్తానికి మీరు సర్పంచులు కాబట్టి ఆ గ్రామాల అభివృద్ధిలో మిగతా వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఎందుకంటే మనకు రేపు ముందున్న ఎలక్షన్స్ లోకల్ బాడీ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో అవి కూడా ఇంతకంటే ఎక్కువ రిజల్ట్స్ లో మనం సాధించుకోవాలి. ఇంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా గెలిపించుకోవాలి. ఆ గెలిపించడానికి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న సర్పంచులందరినీ కోరుతా ఉన్నా. మీరు తెలిసిన కదా మాతో ఏం పనులు ఇంకా మేము మా పని మేము చేసుకుంటాము, ఎంపీటీసీలతో జెడ్పీటీసీలతో అనలేదు, ఎమ్మెల్యేగా చూసుకుంటారంటే మీ పనుల విషయంలో మీరు కూడా అదే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ గెలిచిన సర్పంచులందరూ కూడా మనం ఈ విధంగా 2 years 2 సంవత్సరాలు కష్టపడతా ఉన్నాం. అంత రెట్టింపు కష్టం మీరందరూ ఖచ్చితంగా చేస్తారని, ఈ గ్రామాలలో మంచి పేరు తీసుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఈరోజు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.